గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో మహబూబ్ నగర్కు రేవంత్, ఎన్నికల శంఖారావం పూరించనున్న సీఎం. కాంగ్రెస్ వచ్చింది, రాష్ట్రంలో కరువు వచ్చింది. రేవంత్ 100 రోజుల పాలనలో ఏముందన్న హరీష్ రావు. ప్రధానిని రేవంత్ రెడ్డి కలిస్తే తప్పేంటి? కేసీఆర్ అనేక సార్లు కలిశారన్న బండి. ఎన్నికల సమయంలో బాబుకు బీసీలు గుర్తొస్తారు. చంద్రబాబుపై కేసినేని నాని విమర్శలు. జూబ్లీహిల్స్లో టానిక్ వైన్ షాపులో కొనసాగుతోన్న సోదాలు. క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న అధికారులు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 408, నిఫ్టీ 117 పాయింట్ల లాభం. రాష్ట్రంలో రైతన్నలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. వర్షాభావ పరిస్థితులు, ప్రకృతి విపత్తుల వల్ల ఏ రైతు నష్టపోకూడదనేదే తమ లక్ష్యమని అన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్ 2023లో ఏర్పడిన కరువు సాయంతో పాటు గతేడాది డిసెంబర్లో సంభవించిన మిగ్జామ్ తుఫాన్ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతుల ఖాతాలకు 1294.58 కోట్ల పరిహారాన్ని బటన్ నొక్కి విడుదల చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా విపత్తుల వల్ల పంట నష్టపోయిన రైతులకు క్రమం తప్పకుండా పరిహారం అందిస్తున్నామని అన్నారు. అన్నదాతలకు బాసటగా నిలిచేందుకు గ్రామస్థాయిలో ఆర్బీకేలు, సచివాలయాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఈ క్రాప్ ద్వారా రైతుకు ఇన్సూరెన్స్ ఆటోమేటిక్లీ వర్తింపజేసేలా అడుగులు పడతా ఉన్న కార్యక్రమం మొట్టమొదటిసారిగా జరుగుతుంది. రైతులకు ఇంతకు ముందు అయితే బ్యాంకు లోన్లు కోసం రైతు పోయినప్పుడే, ఆ రైతు బ్యాంకు దగ్గరికి వెళ్ళినప్పుడే క్రాప్ లోన్ తీసుకున్నప్పుడే ఆ క్రాప్ లోన్ నుంచి ఆ రైతులకు 5% కట్టింగ్ జరిగి తీసుకొని ఆ లోన్ కోసం పోయిన రైతుకు మాత్రమే ఆ ఇన్సూరెన్స్ అనేది వర్తింపజేసే పరిస్థితి. అలా లోన్లకు పోలేని రైతులు కానీ, అలా తెలియని రైతులకు కానీ ఇన్సూరెన్స్ అనేది వచ్చే అవకాశమే లేని పరిస్థితి నుంచి ఈరోజు ఎన్ని మార్పులు జరిగాయో గమనించమని చెప్పి ఈ సందర్భంగా కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మమేకమైన ప్రతి రైతన్నకు కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఒక కొత్త ఒరవడి అన్నది కేవలం ఈ 58 నెలల కాలంలోనే మొదలైంది. రైతు ఈ క్రాప్ ద్వారా రైతుకు ఇన్సూరెన్స్ ఆటోమేటిక్లీ వర్తింపజేసేలా అడుగులు పడతా ఉన్న కార్యక్రమం మొట్టమొదటిసారిగా జరుగుతుంది. రైతులకు ఇంతకు ముందు అయితే బ్యాంకు లోన్లు కోసం రైతు పోయినప్పుడే, ఆ రైతు బ్యాంకు దగ్గరికి వెళ్ళినప్పుడే రైతు ఈ క్రాప్ ద్వారా రైతుకు ఇన్సూరెన్స్ ఈ 4 సంవత్సరాల సమృద్ధిగా పడిన వర్షాల తర్వాత గత ఏడాది మాత్రం ఖరీఫ్ సీజన్లో కొంత మేరకు తక్కువ వర్షపాతం నమోదు కావడంతో మొత్తంగా 26 జిల్లాల్లో 7 జిల్లాల్లో 103 మండలాలను కరువు మండలాలుగా ధృవీకరించడం జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో వ్యవసాయ ఉద్యాన పంటలు నష్టపోయిన దాదాపుగా 6,96,000 మంది రైతన్నలకు ఈరోజు 847 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనితో పాటు మొన్న డిసెంబర్లో రబీ సీజన్ ప్రారంభంలో మిచాంగ్ తుఫాన్ వల్ల వ్యవసాయం ఉద్యాన పంటలు నష్టపోయిన 4,61,000 మంది రైతన్నలకు మరో 442 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీగా కూడా విడుదల చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రెండు కలిపి 11,61,000 మంది రైతన్నలకు మొత్తంగా 1,300 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీగా విడుదల చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ 4 సంవత్సరాల ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం గుమ్మనూరు జయరాం పనిచేయలేదని నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త విరూపాక్షి అన్నారు. 5 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టి గుమ్మనూరు అన్నదమ్ములు అన్ని విధాలుగా దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు కాళ్లకు నమస్కారం చేసి బీసీల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆమె మండిపడ్డారు. బీసీ సామాజిక వర్గానికి వ్యక్తి కాబట్టే
సీఎం జగన్ మంత్రి పదవి కట్టబెట్టారని, ఆ కృతజ్ఞత గుమ్మనూరులో లేదంటూ విరూపాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు. మన టీడీపీ చంద్రబాబు నాయుడు దగ్గర పోయి కాళ్ళకు వంగి వంగి మొక్కుతున్నాడు. ఎందుకంటే ఆయన మన ఆలూరు కాన్స్టిట్యూషన్లో మన ఎస్టీలు అయితేనేమి, బీసీలు అయితేనేమి, మైనార్టీలు అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి అందరూ ఆయనకి 2009 నుంచి మనోడు బీసీ మన ఆలూరు కాన్స్టిట్యూషన్ బీసీ ఎదగాలనే విధంగా ఆయనకి 2009లోన టీఆర్పీ తరఫున పోటీ చేసింటే ఆయన మనోడు వచ్చినాడని అందరూ కలిసి ఆయన సెకండ్ ప్లేస్ తెచ్చినాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి అంత హావు ఉన్నాయి కానీ అదేవిధంగా 2014లో మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు ఉండాలనే విధంగా ఓసీలు ఎంత ప్రయత్నించినా ఆ రోజు లేదు బీసీలకే గద్దెపెట్టి వేయాలనే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఈయనకి పిలిచి యాడో టీడీపీలో ఉన్న ఆయన పిలిచి జయరాం గారు నీకు ఆలూరు టికెట్ ఇస్తానే విధంగా ఆ రోజు ఇచ్చినాడు. శాఖ మంత్రి ఉమ్నూరు జయరాం గారు నిన్ననే విశాఖ ప్రజలు జగన్ను నమ్మడం లేదని అన్నారు టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు. విశాఖలో డ్రీమ్ క్యాపిటల్ అంటున్న సీఎం జగన్ బూటకపు మాటలతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సెక్రటేరియట్ తాకట్టుతోనే జగన్ ప్రభుత్వం విశ్వసనీయత పోయిందని, తాకట్టు పెడితే తప్పులేదని మంత్రులు సమర్థిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కుప్పిగంతులు వేసినా రాష్ట్రంతో సీఎం జగన్కు రుణం తీరిపోయిందని ఎద్దేవా చేశారు. డ్రీమ్ క్యాపిటల్ విశాఖపట్నంలో 2 లక్షలు కొన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే విశాఖపట్నంలో ఉన్నాయో ఈ మధ్యన మనం 2-3 సార్లు చెప్పుకున్నాం. అయినా మళ్ళీ మీకు ఎందుకు నిన్న విశాఖపట్నంలో ఆయన సిగ్గు లేకుండా ఓపెన్ గా అన్ని పచ్చి అబద్ధాలు ఆడుతూ విశాఖపట్నం నా కళ్ళ రాజధాని, ఆయన కళ్ళ ఇలా కంటున్నాను, విశాఖపట్నం అలా చేయాలనుకున్నా అని చెప్పని అన్ని అబద్ధం మాటలు బోటకు మాటలు చెప్తా ఉంటే మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఇదే విశాఖపట్నం సంబంధించి మీకు గతంలో కూడా చూపించాను. నేను మొత్తం విశాఖపట్నంలో ఉన్న ఆస్తులన్నీ కూడా ఏ విధంగా మొత్తం తాకట్టు పెట్టాడు, మొత్తం ఏ ఇన్స్టిట్యూట్ అంటే ఏ బిల్డింగ్ తాకట్టు పెట్టాడు కూడా ఇవన్నీ ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది. సర్క్యూట్ హౌస్, తహసీల్దార్ కార్యాలయం సీతమ్మధర, R&B క్వార్టర్స్ రేసవానిపాలెం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ కప్పరాడ, రైతు బజార్ గోపాలపట్నం, పట్టు పరిశ్రమ శాఖ బక్కనపాలెం, పోలీస్ క్వార్టర్స్ కిర్లంపొడి, బంగ్లా కిర్లంపొడి, మొత్తం 128.7 ఎకరాలు. ఈ మొత్తం కూడా 25,000 కోట్ల పైగా భూములు తాకట్టు పెట్టి వీళ్ళకి రుణాలు తీసుకుని మిమ్మల్ని ఈ రాష్ట్రంలో మళ్ళీ మీరు గెలిచేది లేదు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎక్కడా చేసేది లేదు. మళ్ళీ మీరు ఏదైతే మీ ప్యాలెస్ లో తాడిపల్లి ప్యాలెస్ లేకపోతే బెంగళూరు ప్యాలెస్ లేకపోతే లోటస్ పాండ్ లోనో మీరు ఆ ఫ్యాన్ కింద ఆ టీ గ్లాస్ లో తాగుతూ మీరు రిలాక్స్ చేసే రోజు త్వరలోనే ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు చేశారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనతో ప్రజలకు ఒరిగిందేమిటి అని అన్నారు. వైట్ పేపర్, ఆ పేపర్, ఈ పేపర్ అంటూ కాషాయ పేపర్ మీద ఆయన లవ్ లెటర్ రాశాడని ఎద్దేవా చేశారు. వాస్తవానికి ప్రజలనే కాదు కాంగ్రెస్ పార్టీని కూడా రేవంత్ రెడ్డి మోసం చేశాడని అన్నారు. గతంలో గుజరాత్ మోడల్ ఫెయిల్ అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ పొగుడుతున్నారని గుర్తు చేశారు. పది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రత్యర్థి పార్టీ నేతను పొగుడుతారా అని ప్రశ్నించారు. అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారని సెటైర్ వేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ప్రభుత్వం మభ్యపెడుతోందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంతవరకు మళ్ళీ ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. కనీసం మొన్న బడ్జెట్లో కూడా రైతు రుణమాఫీకి నిధులు కేటాయింపులు లేవని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో మొక్కుబడిగా పోటీ చేస్తోందన్నారు. విపక్ష కూటమిలోని పార్టీలు మోదీపైన అక్కసుతో రాముణ్ణి, ఈ దేశాన్ని ద్వేషిస్తున్నాయన్నారు. రాహుల్ని ప్రధాని చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని ఆయన అన్నారు. మోదీకి కుటుంబం లేదని విమర్శిస్తున్నారని, దేశమే మోదీ కుటుంబమని అన్నారు. ప్రాంతీయ పార్టీలు తమ కుటుంబ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయన్నారు. గత 15 రోజులుగా ప్రధాని దేశవ్యాప్తంగా విస్తృతంగా తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని, వీటిని కాంగ్రెస్ కూటమి జీర్ణించుకోవడం లేదన్నారు ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్ బాటలోనే, కేసీఆర్ అడుగుజాడలోనే ఈ కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నది. బీఆర్ఎస్ను ఈ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ సంధి కూర్చేదానికి ఇవాళ మజ్లిస్ పార్టీ ఏ రకంగా వివరిస్తుందో ప్రజలు గమనిస్తున్నారు. మోదీ గారిని నేరుగా ఎదుర్కోలేము. తెలంగాణ కూడా ఇవాళ మోదీమయమైపోయింది. 2 రోజుల పర్యటనలో మోదీ గారు కొన్ని వేల కోట్ల రూపాయలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
జాతికి అంకితం చేస్తే దాని మీద మరి మాట్లాడకుండా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు లేదా వీళ్ళ కాంగ్రెస్ నాయకులు ఇద్దరు కలిసి ఎదురుదాడి చేస్తున్నారంటే వారికి వణుకు పుడతా ఉన్నది. బీజేపీ తెలంగాణలో దూసుకుపోతా ఉన్నది. 17 పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక సంఖ్యలో బీజేపీ గెలిచే సర్వేలు నిరూపిస్తున్నాయి. ఎక్కడ చూసినా బీజేపీ, ఏ పల్లెల్లో చూసినా ఇవాళ మోదీ 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 రకంగా ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళను ఒత్తిడి చేసి బరిలో దింపుతారు తప్పితే వారు 7 పార్లమెంట్ స్థానంలో పార్లమెంట్ ఎన్నికల్లో గెలవలటువంటి నిశ్చిత అభిప్రాయానికి వచ్చినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎన్డీఎస్ఏ కమిటీ సమావేశమైంది. నిపుణుల కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి వెల్లడించారు. మేడిగడ్డలో అక్టోబర్ 21న పిల్లర్లు కుంగిపోయిన అంశాలను నిపుణుల కమిటీకి మంత్రి వివరించారు. చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఎన్డీఎస్ఏ కమిటీ 4 రోజులు తెలంగాణలో పర్యటిస్తోందని ఉత్తమ్ తెలిపారు. మేడిగడ్డపై 4 నెలల్లో నివేదిక సమర్పిస్తామని కమిటీ చెప్పిందన్నారు. ప్రాథమిక రిపోర్టును వీలైనంత త్వరలోనే ఇవ్వాలని కోరామన్నారు. దాని ఆధారంగానే డ్యాం రిపేర్తో పాటు బాధ్యులపై చర్యలు ఉంటాయన్నారు ఉత్తమ్. మంత్రితో భేటీ అనంతరం ఎన్డీఎస్ఏ కమిటీ మేడిగడ్డకు బయలుదేరింది. రేపు ఉదయం మేడిగడ్డ అన్నారం ఫీల్డ్ విజిట్ చేయనుంది చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ. గురువారం రాత్రికి రామగుండంలో బస చేసి ఎల్లుండి అన్నారం బ్యారేజీని పరిశీలించనుంది. ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ మాట మార్చిందని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. అధికారంలో లేనప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా క్రమబద్ధీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు పైశాచికానందం పొందుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు మరీ ఇంకా దిగజారు ఏం మాట్లాడతారంటే కేటీఆర్ గారిని వచ్చి దీక్షలో కూర్చోమనండి. నేను కోరుతా ఉన్నా, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఒక హుందాగా ఉండాలా, ఒక పదవికి వన్న తేవాలి, పదవికి ఒక డెకరం తేవాలి, దానికి ఒక వాల్యూ తీసుకురావాలి తప్ప దిగజారే విధంగా మాట్లాడొద్దు ముఖ్యమంత్రి గారని నేను సూచిస్తా ఉన్నా. ఏదో వ్యక్తి మీద కక్షతోని, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోని మీరు బయటికి రావాలి. మీరు ముఖ్యమంత్రి సంగతి మర్చిపోతా ఉన్నారు. ఇంకా మీరు అపోజిషన్ పార్టీలో ఉన్నట్టు ఊహించుకొని ఇంకా కూడా విషయం కక్కే ప్రయత్నం చేస్తారు మా నాయకుల పైన. అది మానుకోవాలా. ఈరోజు కేటీఆర్ గారు దీక్షలో కూర్చుంటే పైశాచిక ఆనందం ఉంటుందా? రోడ్ల పైకి రావాలని కోరుకున్నదా? ప్రజలకు న్యాయం చేయమని అడుగుతా ఉంటే మీరు ఇచ్చిన మాట, మీరు గతంలో చేసిన మాటలు గుర్తు చేస్తే ఈ రకంగా మాట్లాడతారా? ఇది ప్రజలను కించపరిచే విధంగా ఉన్నది, ప్రజలను అవమానపరిచే విధంగా ఉన్నది మీ వ్యవహార శైలి. హైదరాబాద్ జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. వేసవికాలం తాగునీటి ఎద్దడికి తీసుకోవాల్సిన నివారణ చర్యలు, సిటీ ట్రాఫిక్ సమస్యలు, నార్కోటిక్ డ్రగ్స్ నియంత్రణతో సహా లా అండ్ ఆర్డర్ నిర్వహణపై అధికారులతో మంత్రి చర్చించారు. గృహజ్యోతి పథకం కింద వేసవి, వర్షాకాలంలో జీరో బిల్లింగ్లో విద్యుత్ అంతరాయం లేకుండా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. సమీక్షలో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్, అలాగే మెట్రోపాలిటన్ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కొల్లగొట్టేందుకు సీఎం జగన్ మరో దొంగ నాటకానికి తెరతీశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. అమరావతి రాజధాని కోసం 33,000 ఎకరాలు భూములిచ్చిన రైతులను నట్టేట ముంచారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై జగన్ నోరు మెదపడం లేదన్నారు. కర్నూలులో న్యాయ రాజధాని కోసం కేంద్రానికి కనీసం ఒక లేఖ కూడా రాయకుండా రాయలసీమ ప్రజలను మోసం చేశారన్నారు. విశాఖలో భూ కబ్జాలు, దందాలు కొనసాగుతున్నా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు సిపిఐ రామకృష్ణ. దృష్టిలో ఉంచుకొని మారు ఉత్తరాంధ్ర ప్రజలలో ఓట్లు కొల్లగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ రాజధానిగా ఉంటుంది, రేపు ఎన్నికల తర్వాత ఇక్కడ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాను, క్యాపిటల్ గా కూడా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా కూడా దీన్ని కొనసాగిస్తామని చెప్పి ఆయన మళ్ళీ అంటే ఇప్పటికే నీవు ఏదైతే 3 రాజధానులు అన్నావో ఆ బిల్లు ఉపసంహరించుకున్నావు. కోర్టులో కూడా నీకు స్పష్టంగా వ్యతిరేకంగా వచ్చింది. నీవు అక్కడ అమరావతి రాజధాని అభివృద్ధి చేయలేకపోయావు. మరోవైపు కర్నూలులో న్యాయ రాజధాని చెప్పి కనీసం హైకోర్టు అక్కడ పెడతానని కూడా ఢిల్లీకి ప్రపోజల్ కూడా పంపలేకపోయావు. ఆ రకంగా రాయలసీమ ప్రజలను మోసం చేశావు. అమరావతి ప్రజలను నిట్ట నిలువునా ముంచావు. మళ్ళీ ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఓట్ల కోసం
విశాఖ రాజధాని డ్రామాలు. నీవు 5 ఏళ్లలో ఏమి చేయలేకపోయినావు? ఈ రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు గాని ఒక పరిశ్రమ గాని ఏది కూడా అభివృద్ధి చేయలేని అసమర్థుడుగా మిగిలిపోయి ఇవాళ ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేనప్పుడు మళ్ళీ 3 రాజధానుల పేరుతో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడానికి, తద్వారా ఓట్లు లబ్ధి పొందడానికి నీవు దొంగ నాటకాలు ఆడుతా ఉన్నావు తప్పితే. టాలీవుడ్ నటికి ట్రాఫిక్ కానిస్టేబుల్తో వివాదం మరిన్ని మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ సంఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సౌమ్య రాంగ్ రూట్లో రావడంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ హోంగార్డ్ ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తాజాగా ఈ కేసుపై నటి సౌమ్య హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోకుండా స్టే విధించాలని కోరుతూ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం సౌమ్యకు సిఆర్పిసి 41A నోటీసులు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. అంతేకాక మార్చి 11 లోపు పోలీసులు ఎదుట హాజరు కావాలని సౌమ్యకు హైకోర్టు సూచించింది. తుంగభద్ర నది పరివాహక ప్రాంతం నీరు లేక వెలవెలబోతోంది. తుంగభద్ర నదిపై నిర్మించిన తాగునీటి పథకాలకు నీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామాలతో పాటు నగరాల్లో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చనుంది. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే సుంకేసుల రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి చేరుకుంది. మరో 5 రోజుల్లో రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోయే అవకాశాలున్నాయని సాగునీటి అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ రిజర్వాయర్పై ఆధారపడ్డ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలనీల ప్రజలకు రాబోయే రోజుల్లో నీటి కష్టాలు తప్పవు. ఇదే అంశంపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. లోని 6 లక్షల మంది ప్రజల తాగునీటిని తీర్చడంలో సుంకేశ్ల రిజర్వాయర్ గాల్దిన ప్రాజెక్టు కీలకమని చెప్పవచ్చు. ప్రస్తుతం వీటిలో సుంకేశ్ల రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. సుంకేశ్ల రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 1.126 టీఎంసీలు కాగా ప్రస్తుతము 0.14 టీఎంసీ నీరు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే డెడ్ స్టోరేజ్కి చేరుకుందని చెప్పవచ్చు. సుంకేశ్ల రిజర్వాయర్ నుంచి రోజుకు 40 నుంచి 60 క్యూసెక్ల నీటిని మాత్రమే డ్రా చేస్తున్నారు. మరో 5 రోజుల పాటు ఇదే స్థాయిలో రోజుకు 50 క్యూసెక్ల నుంచి 60 క్యూసెక్ల నీటిని డ్రా చేస్తే మాత్రం మరో 5 రోజుల్లో సుంకేశ్ల రిజర్వాయర్ పూర్తిగా ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే అందుకు ప్రత్యామ్నాయంగా గాజుదిన్న ప్రాజెక్టులో దాదాపుగా 1.15 టీఎంసీ గాల్దిన ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని నుంచి దాదాపుగా రోజుకు 60 నుంచి 80 క్యూసెక్ల నీరు కర్నూలు నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం కాల్వకు విడుదల చేస్తున్నారు. ఈ నీరు ఇటు 58 కిలోమీటర్ల ప్రయాణించి కర్నూలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి చేరుకోవాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతుండడంతో రాబోయే రోజుల్లో గాల్దిన్న నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వరకు కాల్వకు విడుదల చేసినటువంటి 60 నుంచి 80 క్యూసెక్ల నీరు ఉష్ణోగ్రతలు పెరిగితే మాత్రం కొంత ఇంకిపోయే నీరు ఎండిపోయే ప్రమాదం ఉంది. దీంతో 60 నుంచి 80 క్యూసెక్ల స్థానంలో 40-50 క్యూసెక్లకు మాత్రమే సమ్మర్ స్టోరేజ్కి చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో 3,300 మిలియన్ లీటర్ల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ నీటితో ఒక నెల రోజుల పాటు నగర ప్రజల అవసరాలను తీర్చవచ్చునని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రాబోయే 3 నెలల్లో మాత్రం కర్నూలు నగర ప్రజల తాగునీటి ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టి ప్రజలను నీటి ఎద్దడి నుంచి కాపాడాలని పలువురు అధికారులను కోరుతున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కర్నూలు. భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో వేసవి ప్రారంభానికి ముందు అత్యంత దారుణమైన నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. బెంగళూరు ప్రజలు నీటి కటకట ఎదుర్కొంటున్నారు. మంచినీటి కష్టాలు మొదలయ్యాయి. బెంగళూరు బృహత్ మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేస్తున్న నీరు సరిపోవడం లేదు. చుక్కకు ఇబ్బంది పడుతున్నారు. బెంగళూరు శివారులోని వైట్ ఫీల్డ్, యలహంక, కనకపుర ప్రాంతాల్లో నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. బెంగళూరు నగరంలో హౌసింగ్ సొసైటీల్లో నీటి కటకట మరీ తీవ్రంగా ఉంది. బెంగళూరులోని గేటెడ్ సొసైటీలకు కూడా నీటి ఎద్దడి వ్యాపించింది. ఓ హౌసింగ్ సొసైటీ అయితే నీరు వృధా చేసిన గృహస్థులకు 5,000 రూపాయల జరిమానా విధించింది. దగ్గరుండి అన్ని కుటుంబాలకు మంచినీరు క్రమంగా అందేలా చూసేందుకు సెక్యూరిటీ గార్డు నియమించింది. కొన్ని వారాల క్రితం ప్రైవేటు ట్యాంకర్ల నుంచి 500 రూపాయలున్న ట్యాంకర్ నీరు ఇప్పుడు పెరిగిపోయింది. ఇప్పుడు 12,000 లీటర్ల ట్యాంకర్ దాదాపు 800 రూపాయల నుంచి 2,000 వరకు వసూలు చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఐటీ రాజధానిలో కురిసిన భారీ వర్షాలకు నగరంలో విల్లాలు, అపార్ట్మెంట్లు నీట మునిగిపోయాయి. కాగా ప్రస్తుతం నీటి కొరత, తాగడానికి చుక్క నీరు లేదనే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు వాటర్ ట్యాంకర్లే చాలా ప్రాంతాల్లో ప్రజల దాహాన్ని తీరుస్తున్నాయి.
మహదేవ్పుర ప్రాంతంలో హుడీ రోడ్ టెక్ కారిడార్ ప్రాంతంలో తండ్రి కూతురు రోడ్డు పక్క లీకేజ్ అవుతున్న పైపుల నుంచి నీటిని చుక్క చుక్క ఒడిసి పట్టుకొని సేకరించుకుంటూ ఉంటే మరికొందరు వాటర్ ట్యాంకుల కోసం డిమాండ్ చేస్తున్నారు. పెరిగిపోతున్న పట్టణీకరణ, జోరుగా సాగుతున్న నిర్మాణ కార్యకలాపాలు, అడుగడుగునా తవ్వుతున్న బోర్లు, ఎండిపోతున్న చెరువులు, పడిపోతున్న భూగర్భ జలాలు, పట్టణంలో చెరువులు, కాలువల్లో పెరుగుతున్న కాలుష్యం, ఇలా నీటి కాలుష్యానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. గత సంవత్సరం నీటి సంక్షోభం తలెత్తినప్పుడు ఖచ్చితంగా ట్యాంకర్లు వచ్చాయి, కానీ అది మే నెలలో జరిగింది. ఈ సంవత్సరం ఇంకా మార్చి ప్రారంభంలోనే ఉన్నాం. గత సంవత్సరం ఋతుపవనాల పుణ్యమాని 1000 మిల్లీమీటర్ల వర్షం వచ్చింది, కానీ నీటి సంక్షోభం ఇప్పుడు తీవ్రంగా ఉందని బెంగళూరు వాసులు వాపోతున్నారు. టీఎంసీ పాలనలో పశ్చిమ బెంగాల్లో మహిళలు చిత్రహింసలకు గురయ్యారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సందేశ్ ఖలీలో జరిగిన ఘటనలకు దేశం సిగ్గుతో తల ఉంచుకుంటోందని, కానీ టీఎంసీ ప్రభుత్వం మీ సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. నార్త్ 24 పరిగణాల జిల్లాల్లోని బారాసత్లో జరిగిన మహిళల ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. నారీ శక్తిపై దారుణాలకు పాల్పడ్డ నిందితులను కాపాడేందుకు టీఎంసీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. బారాసత్లో జరుగుతున్న మహిళా ర్యాలీ అనే బృహత్ కార్యక్రమం నారీ శక్తిని విక్షిత్ భారత్ శక్తిగా ఎలా మారుస్తుందో చెప్పడానికి నిదర్శనమని అన్నారు ప్రధాని. జనవరి 9న బీజేపీ దేశవ్యాప్తంగా శక్తివందన్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా లక్షలాది స్వయం సహాయక సంఘాలతో ముఖాముఖి నిర్వహించగా, నేడు పశ్చిమ బెంగాల్లో స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపించడంతో ఇండియా కూటమి వణికిపోతోందని ప్రధాని మోదీ అన్నారు. टीएमसी के राज में नारी शक्ति पर अत्याचार का घोर पाप हुआ. मां बोने देर संगे अत्याचार कोरे टीएमसी घोर पाप कोरे छे. संदेश खाली में जो कुछ भी हुआ उससे किसी का भी सिर शर्म से झुक जाएगा. लेकिन यहां की टीएमसी सरकार को आपके दुख से कोई फर्क नहीं पड़ता. टीएमसी सरकार बंगाल की महिलाओं के गुनहगार को बचाने के लिए पूरी शक्ति लगा रही है. लेकिन पहले हाई कोर्ट और फिर सुप्रीम कोर्ट से भी